భూమన అభినయ్ని ఆశీర్వదించండి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి శనివారం ఉదయం స్థానిక 10వ డివిజన్ 77, 78, 79, 80 పోలింగ్ బూతులు, 11వ డివిజన్ 81, 82, 83, 84, 86, 87, 88 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన అభినయ్ని గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నుంచి వచ్చినటువంటి గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు 2000 మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి. ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి. చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు. అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి, చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి 25 మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది.